Hello, good morning. Yesterday we discussed orthocenter and perpendicular distance from origin to the line, right? So today we will see the foot of the perpendicular theorem and image theorem. నేను ఆల్రెడీ లాస్ట్ క్లాస్లో చెప్పాను. ఈ టూ థీరమ్స్ మనం కంప్లీట్ చేసుకుంటే 7 మార్క్స్ కంప్లీట్ అయినట్టు ఇందులో స్ట్రైట్ లైన్స్లో ఫూట్ ఆఫ్ ది పర్పెండిక్యులర్ థీరం. నేను మళ్ళీ చెప్తున్నాను, ఇక్కడ యూ హ్యావ్ టు అబ్జర్వ్ ద కాన్సెప్ట్. ఓకే, బై హార్ట్ చేయకుండా చెప్పింది మంచిగా అర్థం చేసుకోండి, దెన్ ఈజీలీ యూ క్యాన్ డూ ఇట్. ఓకే, ఫస్ట్ యూ హ్యావ్ టు రైట్ ద స్టేట్మెంట్. వాట్ ఈస్ ద స్టేట్మెంట్? ఇఫ్ PH comma K is the foot of the perpendicular nothing but just నేను సింబల్ యూజ్ చేస్తున్నాను అంతే, ఫ్రమ్ AX1 comma Y1 on the line AX plus BY plus C is equal to 0. Then prove that. What we have to prove? H minus X1 by A K minus Y1 by B is equal to minus of AX1 plus BY1 plus C by A square plus B square. ఇది మనం ప్రూవ్ చేయాలి. ఓకే, అంటే సమ్ టైమ్స్ ఎలా అంటే డైరెక్ట్లీ ఇలా అడగకపోవచ్చు, బట్ ఇన్ కేస్ స్టేట్ అండ్ ప్రూవ్ ఫుట్ ఆఫ్ ది పర్పెండిక్యులర్ థియరమ్ మీన్స్ యూ హ్యావ్ టు రైట్ ద స్టేట్మెంట్ అండ్ ఆల్సో ప్రూఫ్. సమ్ టైమ్స్ ఎలా అంటే లైక్ ఇట్లా క్వశ్చన్ ఇస్తారు, స్టేట్మెంట్ వాళ్ళే ఇస్తారు, యూ హ్యావ్ టు ప్రూవ్ ద టోటల్ థియరమ్ అండ్ ఎనీ వన్ క్వశ్చన్ ఇస్తారు, లైక్ ఎనీ వన్ ప్రాబ్లమ్ ఇస్తారు అకార్డింగ్ టు దిస్. వన్ ఎగ్జాంపుల్ ఇచ్చి అందులో మనం యూ హ్యావ్ టు సబ్స్టిట్యూట్ ద వాల్యూస్ ఇన్ దట్ ఈక్వేషన్. ఓకే, సో ఇక్కడైతే ప్రూఫ్ చూద్దాం ఫస్ట్. బిఫోర్ దట్ డయాగ్రామ్ డ్రా చేద్దాం. సో PH comma K is foot of the perpendicular from AX1 comma Y1 అన్నారు. సో యా, దిస్ ఈజ్ ఫుట్ ఆఫ్ ది పర్పెండిక్యులర్ కదా. సో పర్పెండిక్యులర్గా ఉన్న డ్రా చేసుకోండి. ఇక్కడ PH comma K is ఫుట్ ఆఫ్ ది పర్పెండిక్యులర్. ఫుట్ ఆఫ్ ది పర్పెండిక్యులర్ నథింగ్ బట్ ఈ పొజిషన్లో ఉండాలి PH comma K. ఫ్రమ్ విచ్ పాయింట్? ఫ్రమ్ పాయింట్ AX1 comma Y1, ఇక్కడ నుంచి ఇక్కడికి. ఓకే, and this is a line. What is this line? AX plus BY plus C is equal to 0. This is a line. సో ఇక్కడ మనకి ఫస్ట్ ఈ డయాగ్రామ్ మనం డ్రా చేయగానే ఇక్కడ ఏవైతే ఉన్నాయో, ఎప్పుడైనా ఏ క్వశ్చన్ ఇచ్చినా గివెన్ టర్మ్స్ ఏవైతే ఉన్నాయో అవి రాయాలన్నమాట. సో గివెన్ స్ట్రైట్ లైన్. వాట్ ఈస్ గివెన్ స్ట్రైట్ లైన్ హియర్? AX plus BY plus C is equal to 0. This is a given straight line. And let A X1 comma Y1 and P H comma K. Okay, these are the 2 points, and this P point H comma K is lies on this line, right? అంటే ఈ లైన్ దగ్గరే కదా ఈ PH comma K పాయింట్ ఉంది. ఇట్స్ నథింగ్ బట్ ఈ పాయింట్ అనేది ఈ లైన్ పైన ఉంది అన్నట్టు. సో అది ఇక్కడ మనం రాస్తాం. PH comma K ఈజ్ lies on AX plus BY plus C is equal to 0. This point is lies on this line. It's nothing but ఇది x, ఇది y లా కన్సిడర్ చేయండి. యూ హ్యావ్ టు కన్సిడర్ ది H comma K యాజ్ x comma y. దెన్ యూ హ్యావ్ టు సబ్స్టిట్యూట్ ఇన్ ప్లేస్ ఆఫ్ x H, ఇన్ ప్లేస్ ఆఫ్ y K. దట్ ఈస్ AH ప్లస్ BK ప్లస్ C ఈజ్ ఈక్వల్ టు 0. ఓకే, సో ఫ్రమ్ దిస్ ఈక్వేషన్ AH ప్లస్ BK ఈజ్ ఈక్వల్ టు మైనస్ C. ఓకే, ఈ ఈక్వేషన్ నుంచి H ప్లస్ BK వాల్యూ మైనస్ C వచ్చింది. And this is clear actually. This point is lies on this line and you have to find out the value of AH plus BK is equal to minus C. Next you have to find out the slope of this line. నేను ఆల్రెడీ లాస్ట్ ఆర్థోసెంటర్లో చెప్పాను కదా, ఇఫ్ టూ లైన్స్ ఆర్ పర్పెండిక్యులర్ వాట్ ఈస్ ద కండిషన్? ప్రొడక్ట్ ఆఫ్ స్లోప్స్ ఈస్ -1. దిస్ లైన్ ది బోత్ ఆర్ ది స్ట్రైట్ లైన్స్ కన్సిడర్డ్. సో ఇవి టూ లైన్స్ ఉన్నప్పుడు రెండు పర్పెండిక్యులర్గా ఉంటే కండిషన్ ఎలా ఉంటుంది? ప్రొడక్ట్ ఆఫ్ స్లోప్స్ -1 కదా. సో ఈ లైన్కి స్లోప్ ఫైండ్ అవుట్ చేయాలి. ఈ లైన్కి మనం స్లోప్ ఫైండ్ అవుట్ చేయాలంటే ఇక్కడ ఒక పాయింట్ ఉంది, ఇక్కడ ఒక పాయింట్ ఉంది. 2 points ఆర్ గివెన్. దెన్ వాట్ ఈస్ ద కండిషన్ ఫర్ ఫైండింగ్ ద స్లోప్? y2 minus y1 by x2 minus x1. ఇట్స్ నథింగ్ బట్ స్లోప్ ఆఫ్ AP బార్. స్లోప్ ఆఫ్ AP బార్కి ఫార్ములా ఏంటి? y2 minus y1 by x2 minus x1. 2 points ఇచ్చిన స్లోప్ అలానే ఫైండ్ అవుట్ చేసేది. x1 y1 x2 y2 లా కన్సిడర్ చేయండి. అప్పుడు ఏమవుతుంది? x1 y1 x2 y2, y2 minus y1 k minus y1 by h minus x1. ఓకే, దిస్ ఈజ్ ద స్లోప్ ఆఫ్ AP లైన్కి స్లోప్ అన్నమాట. నెక్స్ట్ దిస్ లైన్ స్లోప్ ఫైండ్ అవుట్ చేస్తాను. నెక్స్ట్ లైన్ స్లోప్ ఫైండ్ అవుట్ చేయాలి. స్లోప్ ఆఫ్ AX ప్లస్ BY ప్లస్ C ఈజ్ ఈక్వల్ టు, అదర్వైజ్ స్లోప్ ఆఫ్ ద లైన్ రాసిన పర్లేదు. ఈజ్ when the line is given, how to find the slope? The condition is minus A by B.
స్లోప్ ఫైండ్ అవుట్ చేయడానికి లైన్ ఇచ్చినప్పుడు ఇది ఫార్ములా -a/b. ఓకే, x కోఎఫిషియంట్ బై y కోఎఫిషియంట్. ఇప్పుడు ఎలా ఉంది, ఏపీ బార్ ఈస్ పర్పెండిక్యులర్ టు ద గివెన్ లైన్ నథింగ్ బట్ దట్ ఈస్ ax ప్లస్ by ప్లస్ c ఈక్వల్ 0. ఈ లైన్కి పర్పెండిక్యులర్గా ఉంది కాబట్టి ప్రోడక్ట్ ఆఫ్ దిస్ టూ స్లోప్స్ ఈజ్ ఈక్వల్ టు -1. ఇక్కడ రాయి k మైనస్ y1 బై h మైనస్ x1 ఇంటూ -a/b ఈజ్ ఈక్వల్ టు -1. ఈ రెండు ప్రోడక్ట్ కదా, అంటే రెండు ఇంటూ చేయాలి. రెండు ఇంటూ చేసినప్పుడు ఆన్సర్ ఏం రావాలి మనకి, -1. ప్రోడక్ట్ ఆఫ్ స్లోప్స్ ఈజ్ ఈక్వల్ టు -1. సో ఫ్రమ్ దిస్ ఈక్వేషన్ ఇక్కడ మైనస్ ఉంది, ఇక్కడ మైనస్, బోత్ సైడ్స్ మైనస్ క్యాన్సిల్ చేద్దాం. నెక్స్ట్ స్టెప్లో ఏమవుతుంది, a ఇంటూ k మైనస్ y1 బై b ఇంటూ h మైనస్ x1 ఈజ్ ఈక్వల్ టు ఈ a/b ఇటు సైడ్ వస్తే ఏమవుతుంది, b/a. సారీ, హియర్ 1 వై బికాజ్ ఏ డైరెక్ట్లీ నేను న్యూమరేటర్ డినామినేటర్కి మల్టిప్లై చేశాను కదా. సో ఇప్పుడు ఏం చేస్తాను నెక్స్ట్ స్టెప్లో అంటే క్రాస్ మల్టిప్లికేషన్ చేయండి. సో a ఇంటూ దిస్ వన్, b ఇంటూ దట్ వన్. సో a ఇంటూ k మైనస్ y1 ఈజ్ ఈక్వల్ టు b ఇంటూ h మైనస్ x1. ఇప్పుడు మనం ప్రూవ్ చేయాల్సింది ఏంటి, h మైనస్ x1 బై a, రైట్. సో ఆ ఫామ్లో వచ్చేలా రాయాలి, h మైనస్ x1 బై a రావాలి. బట్ అంటే యూ హ్యావ్ టు టేక్ దిస్ b ఫ్రమ్ రైట్ టు లెఫ్ట్ అండ్ దట్ a ఫ్రమ్ లెఫ్ట్ టు రైట్. ఇట్ విల్ బి ఇన్ డినామినేటర్, రైట్. ఎస్. నెక్స్ట్ h మైనస్ x1 బై a ఈజ్ ఈక్వల్ టు k మైనస్ y1 బై b. ఇక్కడ మనం ఏం చేయాలి, జస్ట్ టర్మ్స్ ఏబీలని లెఫ్ట్ నుంచి రైట్కి, రైట్ నుంచి లెఫ్ట్కి ఇంటర్చేంజ్ చేస్తాం అంతే. ఈ స్టెప్ వచ్చిన తర్వాత ఇక్కడ మనం ఒక లా కండిషన్ని యూజ్ చేస్తాం. మీరు అదొకటి కొంచెం గుర్తుపెట్టుకోవాలి. ఏంటి అంటే బై లా ఆఫ్ మల్టిప్లయర్స్ ఇన్ రేషియో అండ్ ప్రపోర్షన్. ఈ ఒక్క కండిషన్ మీరు కొంచెం గుర్తుపెట్టుకోవాల్సి వస్తుంది. యూ హ్యావ్ టు రిమెంబర్ దిస్ కండిషన్. ఇక్కడ h మైనస్ x1 బై a ఈజ్ ఈక్వల్ టు k మైనస్ y1 బై b. ఓకే, h మైనస్ x1 బై a ఈక్వల్ k మైనస్ y1 బై b. నెక్స్ట్ ఏం చేస్తామంటే న్యూమరేటర్ అండ్ డినామినేటర్ని ఏతో ఇక్కడ లెఫ్ట్ సైడ్లో ఏతో మల్టిప్లై చేసి డివైడ్ చేస్తాం, లెఫ్ట్ సైడ్ కూడా అంతే bతో మల్టిప్లై చేసి డివైడ్ చేస్తాం. చేసిన తర్వాత బోత్ న్యూమరేటర్ అండ్ డినామినేటర్ని యాడ్ చేస్తాం. ఎలా అంటే లైక్ ఐ విల్ టెల్ యూ, a ఇంటూ h మైనస్ x1 బై a ఇంటూ a స్క్వేర్, రైట్, ఈజ్ ఈక్వల్ b ఇంటూ k మైనస్ y1 బై b ఇంటూ b స్క్వేర్, రైట్. ఇప్పుడు అకార్డింగ్ టు లా ఆఫ్ మల్టిప్లయర్స్ బోత్ న్యూమరేటర్ డినామినేటర్ని యాడ్ చేయాలి. ఎలా అంటే ఇది నార్మల్గా ఏతో మల్టిప్లై చేసి డివైడ్ చేస్తామని చెప్పాం కదా, ఇక్కడ వరకు ఓకే. దీని తర్వాత a బై b ఈజ్ ఈక్వల్ c బై d ఉంటే a ప్లస్ c బై b ప్లస్ d, అంటే బోత్ న్యూమరేటర్ డినామినేటర్ యూ హ్యావ్ టు యాడ్. లేదు మాకు అదంతా కన్ఫ్యూజ్ అవుతుంది అంటే జస్ట్ యూ హ్యావ్ టు రిమెంబర్ దట్ వన్. a ఇంటూ h మైనస్ x1 ప్లస్ b ఇంటూ k మైనస్ y1 బై a స్క్వేర్ ప్లస్ b స్క్వేర్. ఓకే, సో ఇప్పుడు సింప్లిఫికేషన్ చేయండి ఫర్దర్గా. ఎలా చేస్తాం, a ఇంటూ ah మైనస్ ax1 ప్లస్ bk మైనస్ by1 బై a స్క్వేర్ ప్లస్ b స్క్వేర్. సో ఇక్కడ నుంచి దీన్ని ఏమని రాయొచ్చు, ఇంకా ah ప్లస్ bk మైనస్ ax1 మైనస్ by1 by a square plus b square. ఓకేనా. సో వాట్ ఈస్ ద వాల్యూ ఆఫ్ ah ప్లస్ bk ఫ్రమ్ దిస్ ఫస్ట్ ఈక్వేషన్. ah ప్లస్ bk అంటే ఏంటి, ఇక్కడ మైనస్ c, రైట్. ఆ వాల్యూ ఇక్కడ సబ్స్టిట్యూట్ చేయండి. ah ప్లస్ bk మీన్స్ మైనస్ c. నేను ఆర్డర్గా రాస్తాను, మైనస్ ax1 మైనస్ by1 మైనస్ c బై a స్క్వేర్ ప్లస్ b స్క్వేర్. ఇప్పుడు ఏం చేస్తారంటే దిస్ ఈజ్ ఈక్వేషన్ నెంబర్ 1 అండ్ ఇట్ ఈజ్ ఈక్వేషన్ నెంబర్ 2. ఫ్రమ్ 1 and 2 సో ఇక్కడ h మైనస్ x1 బై a ఈజ్ ఈక్వల్ టు k మైనస్ y1 బై b ఈజ్ ఈక్వల్ టు మైనస్ కామన్ తీస్తే మైనస్ ఆఫ్ ax1 ప్లస్ by1 ప్లస్ c బై a స్క్వేర్ ప్లస్ b స్క్వేర్. దిస్ ఈజ్ ద ఫైనల్ కండిషన్. మనకు ఫైనల్ ప్రూఫ్ కదా. సో ఇక్కడ మీకు ఒక ప్రాబ్లం కూడా ఇస్తారు. సమ్టైమ్స్ స్టేట్మెంట్ వాళ్ళ ఇచ్చి ప్రూఫ్ చేయమన్నప్పుడు ఒక ప్రాబ్లం కూడా ఇవ్వడానికి స్కోప్ ఉంటుంది. ఏంటంటే ఫైండ్ ద ఫుట్ ఆఫ్ ది పర్పెండిక్యులర్ ఫ్రమ్ ఎనీ పాయింట్ టు ఎనీ లైన్ ఇస్తారు. సో ఇక్కడ ఇచ్చిన పాయింట్ -1,3గా కన్సిడర్ చేద్దాం. ఆన్ ది లైన్ ఆన్ విచ్ లైన్ దట్ ఈస్ 5x మైనస్ y మైనస్ 18 ఈజ్ ఈక్వల్ టు 0. ఓకే, దిస్ ఈజ్ అ లైన్ అండ్ దిస్ ఈజ్ అ పాయింట్. యూ హ్యావ్ టు సబ్స్టిట్యూట్ దీస్ వాల్యూస్ ఇన్ దిస్ ఈక్వేషన్ అంతే. అంటే ఇది ఏ వాల్యూ లాగా కన్సిడర్ చేస్తారు అంటే x1, y1 లాగా కన్సిడర్ చేయాలి. జస్ట్ సబ్స్టిట్యూట్ చేయండి అంటే h మైనస్ x1 నథింగ్ బట్
మైనస్ ఆఫ్ మైనస్ 1 బై ఏ అంటే ఏంటి ఇక్కడ ఏఎక్స్ ప్లస్ బీవై ప్లస్ సి రైట్. ఏ అంటే ఇక్కడ మీరు ముందే నోట్ చేసుకోండి, లేదంటే ఏ మీన్స్ 5, బి మీన్స్ వైకి ముందు ఏం లేదు కాబట్టి -1 లాగా కన్సిడర్ చేయండి కోఎఫిషియంట్ని. సి మీన్స్ -18, హెచ్ మైనస్ x1, హెచ్ మైనస్ ఆఫ్ -1 బై ఏ అంటే 5, కే మైనస్ y1 నథింగ్ బట్ -1 బై బి. బి అంటే ఇక్కడ ఏమొస్తుంది, వెయిట్ 3 కదా ఇక్కడ, సారీ 3 బై -1 మైనస్ ఆఫ్ ఏx1, ఏ మీన్స్ 5 ఇంటూ -1 ప్లస్ బి ఇంటూ y1 అంటే ఏముంది ఇక్కడ 3 ప్లస్ సి మీన్స్ -18 బై ఏ స్క్వేర్, 5 5 are 25 ప్లస్ బి స్క్వేర్, -1 into -1 that is 1. సో హెచ్ మైనస్ ఆఫ్ మైనస్ ప్లస్ 5, కే minus 3 by -1 -1 into 5 minus 5 minus 3 minus 18 by 26. ఓకేనా, సన్లైట్ వస్తుంది, ఓకే పర్లేదు. నెక్స్ట్ హెచ్ ప్లస్ 1 by 5, కే minus 3 by -1. ఇక్కడ మైనస్ సో యాడ్ 3 terms, 18 plus 3 that is 21 plus 5 26 minus 26 minus of -26 that is plus 26. It's nothing but 1, right? So h plus 1 by 5 is equal to 1 and k minus 3 by -1 is equal to 1. Then h plus 1 is equal to 5, h is equal to 5 minus 1 that is 4. Okay, and k minus 3 is equal to -1 into 1. -1 into 1 means that is -1. So k is equal to -1 plus 3 is nothing but k is equal to 2. So therefore h comma k 4, 2. ఓకే, ఇది వచ్చి మనకి ఇమేజ్ అనమాట. సో ఇక్కడ ఇచ్చిన ఏంటి, ph comma k is foot of the perpendicular from which point, స్టేట్మెంట్ అర్థం చేసుకుంటే ఈజీగానే ఉంటుంది. ph comma k is a foot of the perpendicular from the point a x1 comma y1 on the line ax plus by plus c is equal to 0. That's it. So this is a statement, and ఈజీగా 2 lines పర్పెండిక్యులర్గా ఉన్నప్పుడు ఉన్న కండిషన్ ఏంటి, ప్రొడక్ట్ ఆఫ్ స్లోప్ -1, అది యూజ్ చేసి మనం ఈ థీరం అంతా కూడా ప్రూవ్ చేస్తాం. ఓకే, ఎస్ రైట్, ఇది కంప్లీట్ అయిపోయింది ఫుట్ ఆఫ్ ది పర్పెండిక్యులర్ థీరం. దీని కంటిన్యూయేషన్ ఇమేజ్ థీరం కూడా చూద్దాం. ఓకే, సిమిలర్గానే ఉంటుంది కంపేర్ టు ఫుట్ ఆఫ్ ది పర్పెండిక్యులర్ థీరం, ఆల్మోస్ట్ సేమ్ ఉంటుంది బట్ నాట్ ఎగ్జాక్ట్లీ. ఇక్కడ ఏంటంటే మన ఫిగర్ ఇలా ఉంటుంది, లైక్ ఈ డయాగ్రామ్ ఇలా ఉంటుంది. నేను ఏమని చెప్పాను మీకు, స్టేట్మెంట్ రాయలేదు కదా నేను, ఫస్ట్ స్టేట్మెంట్ రాద్దాం. ఇఫ్ బి హెచ్ కామా కే, ఇయర్ బి హెచ్ కామా కే ఈజ్ ద image of the point which point a x1 comma y1. So with respect to which line, with respect to the line ax plus by plus c is equal to 0, then what is the formula, h minus x1 by a k minus y1 by b minus 2 into ax1 plus by1 plus c by a square plus b square. సేమ్, బట్ ఇక్కడ ఏంటంటే ఇమేజ్ అన్నారు కాబట్టి -2 వస్తుంది మనకి. ఓకే, ఇమేజ్ అని తీసుకున్నారు కాబట్టి. ఇప్పుడు డయాగ్రామ్ ఒకసారి అర్థం చేసుకోండి. లెట్ బి హెచ్ కామా కే ఈజ్ ఇమేజ్ ఆఫ్ విచ్ పాయింట్ ఏ x1 కామా y1. జనరల్గా ఏదైనా రిఫ్లెక్షన్ ఎక్కడ ఉంటుంది, ఇలా ఇమేజ్ తీసుకున్న నార్మల్గా ఇక్కడ మనం పర్టికులర్ థింగ్ తీసుకున్నప్పుడు, ఆబ్జెక్ట్ తీసుకున్నప్పుడు ఇమేజ్ ఇక్కడ ఫామ్ అవుతుంది. లైక్ అట్లా ఏ x1 కామా y1 ఈజ్ ఏ పాయింట్ అండ్ bh comma k is an image. It's nothing but bh comma k is the image of this point on this line or x with respect to the line ax plus by plus c is equal to 0. Then the condition is this one. ఓకే, ఇప్పుడు మనం ప్రూవ్ చేయాలి. మీరు ఫుట్కి కానీ ఇమేజ్కి కానీ ఈ డయాగ్రామ్ అయితే ఖచ్చితంగా డ్రా చేయాలి. సో ఇప్పుడు మనకి ఇచ్చిన రిక్వైర్మెంట్స్ ఏమున్నాయి రాయండి. గివెన్ స్ట్రేట్ లైన్ దట్ ఈస్ ax plus by plus c is equal to 0. ఓకే, ఇట్స్ క్లియర్? యా, ఓకే ఫైన్. స్ట్రేట్ లైన్. Next let a is x1 comma y1 and b is h comma k. ఈ పాయింట్ ఇక్కడ ఉంది అండ్ ఆల్సో ఈ పాయింట్ ఇక్కడ ఉంది, ఈ పాయింట్ ఇక్కడ ఉంది కదా. ఈ మిడిల్లో ఉన్న పాయింట్ ఎక్కడ ఉంది, పి. పి ఈజ్ నథింగ్ బట్ మిడ్ పాయింట్, రైట్? ఈ రెండింటికి మధ్యలో ఉంది కాబట్టి ఇట్ ఈస్ ఎ మిడ్ పాయింట్. సో ఫస్ట్ వీ హ్యావ్ టు ఫైండ్ అవుట్ మిడ్ పాయింట్ ఆఫ్ ఏబి. మిడ్ పాయింట్ ఆఫ్ ఏబి ఎందుకు ఫైండ్ అవుట్ చేస్తున్నామంటే ఎగ్జాక్ట్గా ఈ రెండు పాయింట్స్కి మిడిల్లో పి ఉంది కదా, సో అందుకు ఏబి ఈజ్ పి ఈజ్ ఈక్వల్ టు
x1 y1 x2 y2 x1 plus h by 2 y1 plus k by 2. This is the midpoint of A. Okay, and next B is the image of A. అంతే కదా, B is image of A. అండ్ మిడ్ పాయింట్ ఆఫ్ P, నేను ఇంతకుముందు బిఫోర్ మనం పర్పెండిక్యులర్ థీరంలో ఏం చేసాం, డైరెక్ట్ Px1, y1 అన్నారు కాబట్టి లైక్ h, k అంటే అది ఈ లైన్ పైన ఉంది కాబట్టి దాంట్లో సబ్స్టిట్యూట్ చేసాం. ఐ విల్ వెయిట్. ఎస్, ఈ పాయింట్ని ఇన్ ది ఈక్వేషన్లో సబ్స్టిట్యూట్ చేసినాం. మరి సేమ్ ఇలానే ఈ P వాల్యూని ఇక్కడ సబ్స్టిట్యూట్ చేయాలంటే ఫస్ట్ వీ మస్ట్ నో వాట్ ఈస్ ద వాల్యూ ఆఫ్, it's nothing but what is the point of P కదా. సో దట్స్ వై ఫస్ట్ వీ హ్యావ్ టు ఫైండ్ అవుట్ ద మిడ్ పాయింట్ బై యూజింగ్ దీస్ 2 పాయింట్స్. ఈ 2 పాయింట్లు యూజ్ చేసి మిడ్ పాయింట్ Pని ఫైండ్ అవుట్ చేసాం. ఓకేనా, అంటే P వాల్యూ వచ్చింది ఇప్పుడు మనకి. ఇప్పుడు ఏం చేయాలి, B ఈజ్ ఏ ఇమేజ్ ఆఫ్ A, దెన్ మిడ్ పాయింట్ ఆఫ్ P ఈజ్ మిడ్ పాయింట్ ఆఫ్ P ఈజ్ లైస్ ఆన్ దిస్ లైన్. మిడ్ పాయింట్ ఆఫ్ P lies on which line, ax plus by plus c is equal to 0. అంటే ఇక్కడ ఇన్ ప్లేస్ ఆఫ్ x ఈ వాల్యూ, ఇన్ ప్లేస్ ఆఫ్ y ఈ వాల్యూ తీసుకోవాలి. జస్ట్ యూ హ్యావ్ టు సబ్స్టిట్యూట్ దట్ వాల్యూస్. a ఇంటూ x1 ప్లస్ h బై 2 ప్లస్ b ఇంటూ y1 ప్లస్ k బై 2 ప్లస్ c ఈజ్ ఈక్వల్ టు 0. ఫర్దర్గా ఏం చేస్తా, జస్ట్ సింప్లిఫికేషన్ చేయండి సరిపోద్ది. ఇక్కడ a ఇంటూ x1 ప్లస్ h ప్లస్ b ఇంటూ y1 ప్లస్ k ప్లస్, ఇప్పుడు ఏమవుతుంది, డినామినేటర్ మొత్తానికి 2తో డివైడ్ చేస్తాను, నేను మొత్తం రాస్తాను, వెయిట్ చేయండి. ప్లస్ 2c బై 2 ఈజ్ ఈక్వల్ టు 0. ఓకే, ఇది ఎలా వచ్చింది అంటే నార్మల్గా ఎల్సిఎం తీసుకుంటాం కదా, ఎల్సిఎం బై యూజింగ్ ఎల్సిఎం కండిషన్. సో అలా వచ్చిందనమాట. నెక్స్ట్ a ఇంటూ x1 ప్లస్ h ప్లస్ b ఇంటూ y1 ప్లస్ k ప్లస్ 2c, టేక్ దిస్ 2 ఫ్రమ్ లెఫ్ట్ టు రైట్, ఇట్ విల్ బి డైరెక్ట్లీ 0. సో ఇక్కడ నుంచి ఎక్స్పాండ్ చేయండి, ax1 ప్లస్ ah ప్లస్ by1 ప్లస్ bk ప్లస్ 2c ఈజ్ ఈక్వల్ టు 0. ఫ్రమ్ దిస్ ఈక్వేషన్ ఓన్లీ ah ప్లస్ bk, ఇంతకుముందు కూడా అలానే ఫైండ్ అవుట్ చేసింది. ఈ 3 టర్మ్స్ని వీ హ్యావ్ టు చేంజ్ ఫ్రమ్ లెఫ్ట్ టు రైట్, ఇట్ విల్ బి డైరెక్ట్లీ మైనస్ అవుతాయి అన్ని టర్మ్స్. డైరెక్ట్గా మైనస్ ax1 ప్లస్ by1 ప్లస్ 2c అని రాయొచ్చు. అన్నిటికీ మైనస్ అవుతుంది కాబట్టి అట్లా రాశాను అనమాట. ఓకే, ఇట్స్ ఫైన్, ఇక్కడ వరకు క్లియర్ కదా. నెక్స్ట్ స్టెప్ ఏం చేయాలి అంటే, మిడ్ పాయింట్ ఫైండ్ అవుట్ చేసినాం, ఏహెచ్ ప్లస్ బీకే వాల్యూ ఫైండ్ అవుట్ చేసినాం. నెక్స్ట్ ఏం చేయాలి, మళ్ళీ సేమ్ అగైన్ ప్రోడక్ట్ ఆఫ్ స్లోప్స్ -1 కాబట్టి స్లోప్ ఫైండ్ అవుట్ చేయాలి. వేటికి స్లోప్ ఫైండ్ అవుట్ చేస్తారు, మీన్స్ స్లోప్ ఆఫ్ ఏబీ. ఇట్లా స్లోప్ ఆఫ్ ఏబీ ఆ లైన్కి పర్పెండిక్యులర్గా ఉంది కదా, ఇక్కడ ఓన్లీ ఇంతకుముందు అంటే ఈ లైన్కి ఉంది, ఇప్పుడు టోటల్ లైన్ ఈ లైన్కి పర్పెండిక్యులర్గా ఉంది కాబట్టి స్లోప్ ఆఫ్ ఏబీ. స్లోప్ ఆఫ్ ఏబీ నథింగ్ బట్ డైరెక్ట్లీ రాయొచ్చుగా, y2 మైనస్ y1 బై x2 మైనస్ x1, x1 y1 x2 y2, y2 అంటే ఏముంది ఇక్కడ k మైనస్ y1 బై h మైనస్ x1. ఓకే, అండ్ నెక్స్ట్ స్లోప్ ఆఫ్ లైన్ ఏంటి, మైనస్ a బై b. ఓకేనా, స్లోప్ ఆఫ్ లైన్ మైనస్ a బై b కనిపిస్తుందా, వెయిట్, ఎస్, స్లోప్ ఆఫ్ లైన్ మైనస్ a బై b. ఇప్పుడు నెక్స్ట్ ఏం చేస్తామంటే ప్రోడక్ట్ ఆఫ్ స్లోప్స్ -1 కదా, సో ఏబీ బార్ ఈస్ పర్పెండిక్యులర్ టు లైన్. అంటే ఇక్కడ మన k మైనస్ y1 బై h మైనస్ x1 ఇంటూ మైనస్ a బై b ఈజ్ ఈక్వల్ టు -1. డైరెక్ట్లీ దీని నుంచి ఇంతకుముందు ఎలా సాల్వ్ చేసామో అలా h మైనస్ x1 బై a k మైనస్ y1 బై b డైరెక్ట్లీ వచ్చేస్తుంది. ఇన్ కేస్ మీకు ఇది సరిగ్గా అర్థం కాకుండా ప్రీవియస్ చేసాం కదా, ఇక్కడ నుంచి లైక్ దిస్ 1 ఇంటూ దిస్ 1, ఆ మైనస్ క్యాన్సిల్ అయిపోతుంది, ఇంటర్చేంజ్ చేస్తాం టర్మ్స్. సో అప్పుడు ఫైనల్గా మనకి ఈ ఈక్వేషన్ అయితే వస్తుంది. అది సరిగ్గా మీరు వింటే ఇది అర్థమైపోతుంది. నెక్స్ట్ బై లా ఆఫ్ మల్టిప్లయర్స్ ఇన్ రేషియో అండ్ ప్రపోర్షన్, అకార్డింగ్ టు లా ఆఫ్ మల్టిప్లయర్స్ ఏమవుతుంది, ఇక్కడ న్యూమరేటర్ అండ్ డినామినేటర్తో ఏతో మల్టిప్లై చేసి డివైడ్ చేయాలి, అండ్ ఇయర్ ఆల్సో బీతో మల్టిప్లై చేసి డివైడ్ చేయాలి ఇక్కడ కూడా. సో అలా చేసిన తర్వాత మనకు వచ్చే కండిషన్ వచ్చి h మైనస్ x1 బై a k మైనస్ y1 బై b ఈజ్ ఈక్వల్ టు, నేను ఇంతకుముందు లానే ఏతో మల్టిప్లై చేసి డివైడ్ చేయాలని చెప్పాను కదా, సేమ్ a ఇంటూ h మైనస్ x1 బై a స్క్వేర్ b ఇంటూ k మైనస్ y1 బై b స్క్వేర్. నెక్స్ట్ స్టెప్లో ఏం చేస్తాం, న్యూమరేటర్ డినామినేటర్ యాడ్ చేస్తాం, సేమ్ a ఇంటూ h మైనస్ x1 ప్లస్ b ఇంటూ k మైనస్ y1 బై
ఏ స్క్వేర్ ప్లస్ బీ స్క్వేర్. నెక్స్ట్ ఏంటి ఎక్స్పాన్షన్. మీరు స్టెప్ బై స్టెప్ రాయండి, లైక్ ఇలా రాయకని హారిజాంటల్గా 1 by 1 రాయాలి. ప్రజెంటేషన్ నీట్గా ఉంటే మార్క్స్ కూడా మంచిగా వస్తాయి. ax1 ప్లస్ బీకే మైనస్ by1 బై ఏ స్క్వేర్ ప్లస్ బీ స్క్వేర్. సో ఫ్రమ్ దీన్ని ఏమని రాయొచ్చు అంటే ఏహెచ్ ప్లస్ బీకే మైనస్ ax1 మైనస్ by1 బై ఏ స్క్వేర్ ప్లస్ బీ స్క్వేర్. సో దిస్ ఈజ్ ఈక్వేషన్ నెంబర్ 1 లాగా కన్సిడర్ చేయండి, అండ్ దిస్ వన్ ఈక్వేషన్ నెంబర్ 2 లాగా కన్సిడర్ చేయండి. ఫ్రమ్ 1 నుంచి ఏం చేస్తాం, ఇక్కడ వెయిట్ కనిపిస్తుందా మీకు? ఓకే కనిపిస్తుందా? ఇప్పుడు కొంచెం సన్లైట్ వస్తుంది, సో అందుకే క్లియర్గా లేదనుకుంటా. సో ఈక్వేషన్ నెంబర్ 1 నుంచి ఏం చేస్తామంటే హెచ్ మైనస్ ఈక్వేషన్ నెంబర్ 1 మీన్స్ ఏహెచ్ ప్లస్ బీకే కదా. ఏహెచ్ ప్లస్ బీకే నథింగ్ బట్ మైనస్ ax1 మైనస్ by1 మైనస్ 2c. ఆ 3 వాల్యూస్ని ఏహెచ్ ప్లస్ బీకే ప్లేస్లో సబ్స్టిట్యూట్ చేయాలి. అంటే ఎలా వస్తుంది ఆన్సర్? మైనస్ ax1 మైనస్ by1 మైనస్ 2c మైనస్ ax1 మైనస్ by1 బై ఏ స్క్వేర్ ప్లస్ బీ స్క్వేర్. అంటే ఇప్పుడు చూడండి, ఇది మైనస్ ax1 మైనస్ ax1 2 వచ్చినాయి, మైనస్ by1 మైనస్ by1 2 వచ్చాయి. అంటే అన్నిట్లో నుంచి 2ని కామన్ చేయొచ్చు. ax1 ప్లస్ by1, ఇక్కడ మైనస్ 2c ఉంది, సో ప్లస్ c బై ఏ స్క్వేర్ ప్లస్ బీ స్క్వేర్. దిస్ ఈజ్ ఈక్వేషన్ నెంబర్ 3. ఏం కాదు కన్సిడర్ చేయండి. సో ఫ్రమ్ ఈక్వేషన్ 2 and 3 డైరెక్ట్లీ ఏమని రాయొచ్చు ఇప్పుడు? ఫ్రమ్ 2 and 3 హెచ్ మైనస్ x1 బై ఏ ఈజ్ ఈక్వల్ టు k minus y1 by b is equal to h minus x1 by a, k minus y1 by b is equal to minus 2 into ax1 plus by1 plus c by a square plus b square. This is a condition for image theorem proof. ఇక్కడ కూడా సేమ్ మీకు ఎలా ఇస్తారు, ఒక పాయింట్ ఇస్తారు, ఒక లైన్ ఇస్తారు. నేను ఏదైతే ఫుట్ ఆఫ్ ది పర్పెండిక్యులర్ థీరంకి మీకు ఎట్లా అయితే చెప్పానో సేమ్ అలానే హెచ్ కామాకే x1 y1 వాల్యూస్ని ఇక్కడ సబ్స్టిట్యూట్ చేసి ఏబీసీ ఆ లైన్లో ఉన్న కోఎఫిషియంట్ ఎక్స్ కోఎఫిషియంట్ వై కోఎఫిషియంట్ ఉంటుంది కదా, సో ఆ వాల్యూస్ అయితే తీసుకోండి. ఆ వాల్యూస్ అన్ని ఈక్వేషన్లో సబ్స్టిట్యూట్ చేస్తే ఈజీగా మీకు హెచ్ కామాకే నథింగ్ బట్ దట్ ఈస్ ఎ ఇమేజ్ రైట్. సో ఆ వాల్యూస్ అయితే వస్తాయి. ఓకేనా? దిస్ ఈజ్ ఎ ఇమేజ్ థీరం. ఇప్పటివరకు మనకు ఆర్థో సెంటర్, సర్కమ్ సెంటర్, ఓకే చూపిస్తాను ఇక్కడ ఇవేగా నేను చెప్పాను మీకు. ఆర్థో సెంటర్, సర్కమ్ సెంటర్, ఫుట్ అండ్ ఇమేజ్, ఫుట్ ఆఫ్ ది పర్పెండిక్యులర్ థీరం, ఇమేజ్ థీరం, 4p² plus q² is equal to a². These 5 questions are completed in straight lines. స్ట్రైట్ లైన్స్ మీరు పర్ఫెక్ట్ అయ్యారనుకుంటున్నాను. ఇంకా ఎక్కువ లాగ్ అయితే చేయొద్దు. ఎగ్జామ్స్ అయితే చాలా దగ్గరికి వచ్చినాయి. ఇంకా నేను ఆదే లేట్ అయింది. ఓకేనా? ఎస్. నెక్స్ట్ దాంట్లో ఏం చెప్తా అన్నది నేను ఆలోచించుకొని నెక్స్ట్ క్లాస్ అయితే అప్లోడ్ చేస్తాను. సో అప్పటి వరకు మీరు ప్రిపరేషన్లోనే ఉండండి, ఎవరి కోసం ఆగొద్దు, టైం వేస్ట్ చేయకండి. అంతకుమించి నేనేం చెప్పలేను ఇప్పుడు, ఎందుకంటే మీకు అన్నీ తెలుసు కాబట్టి. ఓకే రైట్, బాయ్.